కానా అనే ఊరిలో క్రీస్తు ప్రభు వారు నీళ్ళను రాక్షసంగా మాత్రం గురించి మన కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు ఈ సందర్భం ఉంది. ఏంటండి? యేసు ప్రభు వారు కానా అనే ఈ ఊరిలో ఈ పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతం ఏంటంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం. ఇలాంటి అద్భుతం పాత నిబంధనలో మనం చదువుకుంటున్నప్పుడు మోషే కూడా ఐగుప్తులో 10 రకాల అద్భుతాలు చేశాడు. మోషే చేసిన అద్భుతం కూడా ఇలాగే ఉంటుంది. మోషే ఏం చేశాడు? మోషే చేసిన అద్భుతాలు మొదటిది నీళ్లను మోషే నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడా? మోషే నీళ్లను చెప్పండి, నీళ్ళని ఎలా మార్చాడు? మోషే నీళ్ళను రక్తంగా మార్చాడు. అది సమాచారం. నీళ్ళను ఏం చేశాడు? అది మోషే చేసినటువంటి అద్భుతం ఐగుప్తులో. కానా అనే ఊరిలో యేసు ప్రభు చేసిన అద్భుతం నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఈ పాఠంలో మనం ఏం నేర్చుకుంటామంటే క్రీస్తు ప్రభు వారు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మాట ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కాగా దేవుడు, ఇంకా ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే మై గాడ్ అని ఉంటుంది. నా దేవుడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అవసరాలు తీర్చే దేవుడు. అవసరాలు వేరు, కోరికలు వేరు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కోరికలు అంటే గొంతమ్మ కోరికలు ఉంటాయి కొందరికి. అలాంటి కోరికలు దేవుడు తీర్చడం. అర్థమైందండి? నాకు సైకిల్ లేని పరిస్థితుల్లో కారు ఎందుకండి? నేను ఏం అడగాలో అదే అడగాల. కారు ఏం చేసుకుంటావు? కాబట్టి అవసరాలు వేరు, కోరికలు వేరు. అందును బట్టి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మాట ఉంది. యేసు ప్రభు వారు చేసిన అద్భుతాల్లో ఇది మొదటి అద్భుతం చెప్తున్నాను. ఆ మొదటి అద్భుతం కూడా ఎక్కడ చేశాడు తెలుసంటే పెండ్లి విందులో చేశాడు. పెండ్లి విందులో క్రీస్తు ప్రభు వారు మొదటి అద్భుతం చేశారు. పెండ్లి విందులో ఎందుకు చేశారని ఆలోచన చేస్తే అసలు మానవ కుటుంబ జీవితానికే పునాది పెళ్ళండి. మానవ కుటుంబ జీవితానికి పునాది ఏంటి? పెళ్ళి. పెళ్ళి అనే పునాది మీద కుటుంబం అని ఇల్లు మనం అందరం కూడా ఏం చేస్తున్నాం? భూమి మీద కట్టుకుంటున్నాం. నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, నాకు భార్య బిడ్డలో కుటుంబం ఉంది. మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, పెళ్ళైన వాళ్ళు అందరూ కూడాను. ఈ కుటుంబానికి పునాది ఏంటి? పెళ్ళి. అందుకే వివాహం విషయంలో యేసు ప్రభు వారు ఈ యొక్క గొప్ప అద్భుతం ఎందుకు చేశారంటే ఈ పెండ్లి విందులో వివాహం చాలా 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 ప్రాముఖ్యమైనది. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట ఏంటంటే వివాహము అన్నిటిలో ఘనమైంది అంటాడు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. ఎన్ని కార్యక్రమాలు అంటే చెప్పండి, అన్నింటిలో కూడా ఘనమైనది ఏదైనా ఉందంటే వివాహమేనండి. వివాహం తర్వాత ఏ కార్యక్రమం అయినా, ఏ ఫంక్షన్ అయినాను మీరు చెప్పండి, నీకు ఎన్నైనా చెప్పండి. వివాహాన్ని మించింది ఇంకోటి. కాబట్టి వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసిందండి. ఇది వివాహం ఘనమైంది కాబట్టి ఈ వివాహంలోనే యేసు ప్రభు వారు మొట్టమొదటిగా తన అద్భుతాన్ని చేసి తన మహిమను చాటుకున్నారు. మీరు గ్రంథం జాగ్రత్తగా చదివితే బైబిల్లో ప్రారంభంలో వివాహం గురించి ఉంది, మధ్యలో వివాహం గురించి ఉంది, గ్రంథం ముగింపులో వివాహం గురించి ఉంది. ప్రారంభంలో ఎవరి వివాహం చెప్పండి అయితే? ఆదాము హవ్వల వివాహం ఉంది. చివరిలో వివాహం ఎవరితో చెప్పండి అయితే? గ్రంథం చివరిలో వివాహం ఉంది, అదేంటి చెప్పండి? అదే ఎవరిదే? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల పెండ్లి విందు. ఎవరో గొర్రెపిల్ల?
గొర్రెపిల్ల అంటే మీకు కనిపించే ఈ గొర్రెపిల్ల అనుకోకండి, మనకు కనిపించే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరండి? యోహాను ఏమన్నాడు యేసు ప్రభు వారిని? లోక పాపములను మోసుకొని పోవు దేవుని, అది మన కోసం రక్తం కాచిన గొర్రెపిల్ల, మన కోసం ప్రాణం పెట్టిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకి పెళ్లి కాబోతుంది. ఎవరితో? ఆ భార్య ఎవరు? క్రీస్తు భార్య ఎవరండి? క్రీస్తు రక్తం కడబడి క్రీస్తు సంఘమైన భార్య తప్ప లోకంలో రకరకాల మసాకలు పేర్లు పెట్టినారు చూసారు, వాళ్ళకి క్రీస్తు వారికి ఎలాంటి సంబంధం లేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మా సంఘమే, మాది క్రీస్తు సంఘం అంటారు. క్రీస్తు సంఘం అయిపోద్దండి? అక్కడ అపోస్తుల బోధ ఉందా? ప్రతి ఆతులు రొట్టె విరుస్తారా? వాయిద్యం లేకుండా పాటలు పాడతారా? అక్కడ క్రిస్మస్లో గుడిపేళ్ళ పండుగలు మానేస్తారా? మరి క్రీస్తు సంఘం ఎలాగా వచ్చి చెప్పండి. అందుని బట్టి ప్రారంభంలో ఉంది వివాహం గురించి, గ్రంథం చివరిలో ఉంది వివాహం గురించి, మధ్యలో ఉంది వివాహం గురించి. ఆ మధ్యలో ఏదో మీకు తెలిసినప్పుడు చెప్పండి. మధ్యలో ఉంది గ్రంథం మధ్యలో. కాననే ఆ ఊర్లో పెండ్లి విందులో యేసు ప్రభువు వారు నీళ్ళను ద్రాక్షరసంగా మార్చారు. ఈ కానా అనే ఊరు గురించి కొన్ని సంగతులు మీకు చెప్తాను. పాత నిబంధనలో కూడా కానా అనే ఓ ప్రదేశం ఉంది. కానా అది సిరియా దేశానికి సంబంధించింది. సిరియా దేశంలో కానా ఉంది. ఒకసారి యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 28వ వచనం చదివితే అక్కడ ఉంది ఆ సమాచారం. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 28వ వచనంలో అది సిరియా దేశానికి సంబంధించింది, ఆ కానా అనే ఆ ప్రదేశం. ఇప్పుడు మనం చదువుకునేది యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇది గలిలీలోని కానా అని ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఏముందండి? యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలీలోని కానా అని ఊరిలో, అదిగో గలిలీకి సంబంధించింది కానా. ఇందాక చెప్పింది యెహోషువ గ్రంథం 19:28లో చెప్పింది సిరియాకి సంబంధించిన కానా అది. ఇప్పుడు చెప్పిన కానా దేనికి సంబంధించిందండి? గలిలీలో ఉన్న కానా ఇది. ఈ కానా అనే ఊరు నజరేతుకి 6 లేక 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నజరేత్ అనగానే మీకు వెంటనే గుర్తు రావాలా? ఆ నజరేతులో పెరిగింది ఎవరండి? బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. ఎవరండి ఆయన? మన ప్రభు అయినా ఆయన పెరిగింది నజరేతులో పెరిగాడు. అందుకే ఆయనకు పేరుంది, నజరేయుడైన యేసు. నజరేయుడు. కొన్నిసార్లు ఈ ఆడవాళ్ళు కోడళ్ళకి వస్తారు కదా, ఒక్కొక్కసారి వాళ్ళు అమ్మగారి ఇంటి పేరుతో పిలుస్తుంటారు, కొందరు ఊరి పేరుతో కూడా పిలుస్తుంటారు. అంతేకాకుండా ఈ కానా అనే ఊరిలోనూ మరో ప్రత్యేకత ఏంటంటే యేసు శిష్యుల్లో ఒక ఆయన నతనీయేలు ఉన్నాడు. ఈ నతనీయేలు ఊరు కూడా ఈ కానా అనే ఊరే. ఒకసారి మనము యోహాను సువార్త 21వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుంటాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుంటాం. ఆడు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకునే విధమేమనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలీలోని కానా అని ఊరువాడగు నతనీయేలును. ఉందా పదం? అంటే ఈ నతనీయేలు ఊరు కూడా ఏ ఊరండి? కానా. నేను ఏ ఊరు గురించి ప్రత్యేకంగా చెప్తున్నప్పుడు నేను అదనమాట. ప్రతి ఊరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయా? మన ఊరికి ఏమైనా ప్రత్యేకత ఉందండి? ఏముంది చెప్పండి. మన ఊరికి ప్రత్యేకత ఏంటంటే తమలపాకుల వ్యాపారం అండి. అది చెప్పడం మనిషి ఏదో చెప్తున్నారు. ఉందా లేదా? ఓ ప్రత్యేకత ఉంది. మరి కానా అనే ఊరుకున్న ప్రత్యేకత ఏంటో మీకు నేను చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత క్రీస్తు ప్రభువు వారు చేసిన అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేశాడు? ఈ కానా అనే ఊరిలో చేసినట్లుగా 2వ అధ్యాయము 11వ వచనంలో మాట ఉంది. క్రీస్తు ప్రభువు వారు చేసిన అద్భుతం ఎక్కడ చేశాడు? మొట్టమొదటి అద్భుతం ఈ కానా అనే ఊరిలో చేశాడు. ఏంటది? నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. అంతేకాదు ఈ కానా అనే ఊరిలో 2వ అద్భుతం కూడా అక్కడే చేశాడండి ఆయన. 2వ అద్భుతం కూడా అక్కడే చేసినట్లుగా ఎక్కడ ఉందంటే 4వ అధ్యాయము యోహాను సువార్త 46 నుండి 54 వచనాల్లో ఉన్నాయి. ఒక 54 వచనం చదివేయండి చాలు కావాలనుకుంటే. 4వ అధ్యాయం 46 నుండి 54 వచనాలు మేము రాసుకోవాలి. మనము యోహాను సువార్తలో ఒక 54 వచనం చదివేద్దాం. 4:54 చదివేద్దాం. యోహాను సువార్త 4:54. ఇది యేసు యోదయ నుండి గలిలీకి వచ్చి చేసిన రెండవ సూచక్రియ. అది కూడా ఎక్కడ చేశాడు? కానాలోనే చేశాడు. అర్థమైందండి? రెండవ సూచక్రియ కూడా అక్కడే చేశాడు. ఈ రెండవ సూచక్రియలో
ఇక్కడ ఎవరిని బాగు చేస్తాడంటే ఒక ప్రధాన కుమారుడికి రోగం వస్తే ఆ రోగాన్ని యేసుప్రభు ఇక్కడ ఏం చేస్తుంటారు, బాగు చేస్తారు. కాబట్టి ఒక ప్రధాన కుమారుని స్వస్థపరిచినట్లుగా ఆ 46 నుండి మనం చదివితే ఆ సమాచారం మనకు ఉంటుంది అనమాట. ఒక ప్రధాన కుమారుని యేసుప్రభు ఏం చేశారు, స్వస్థపరిచారు, అతని రోగాన్ని బాగు చేశారు. తర్వాత ఈ పెండ్లి విందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ కానా అనే ఊరిలో ఇక్కడ మరియమ్మ కనబడుతుంది, యేసుప్రభు కనబడతా ఉన్నాడు, ఆయన శిష్యులు కనబడతా ఉన్నారు. దీన్ని బట్టి మరియమ్మ యేసుప్రభు వారు అక్కడ మనకు కనబడ్డాన్ని బట్టి బహుశా ఈ పెండ్లింటోళ్ళు మరియమ్మ కొంచెం దగ్గర బంధువులు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు. దాన్ని బట్టి మనం అనుకోవడం అలాగా. అర్థమైందండి? దగ్గర బంధువులు అయి ఉండొచ్చు. ఎందుకంటే మరియమ్మ అక్కడ ఉంది, యేసుప్రభు అక్కడ ఉన్నారు, ఆయన శిష్యులు కూడా అక్కడికి వచ్చారు. ఇక్కడ ఈ సందర్భం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ కానా అనే ఊర్లో పెండ్లి విందు జరుగుతుందండి. పెండ్లి విందు అనగానే చాలా సంతోషంగా ఉంటారు అందరూ. కానీ అక్కడ మనము వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తాం చూశారు. భోజనాలు కొన్నిసార్లు మనం ఏం జరుగుద్ది అంటే, మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుద్ది. ఒకసారి 500 మందికి మనం భోజనాలు ఏర్పాటు చేస్తే ఒక్కోసారి 100 మంది 200 ఎక్స్ట్రా వస్తారు. ఒక్కోసారి ఈ పెట్టిన భోజనాలు కూడా ఏమైపోతున్నాయండి, వృధా చేస్తారు. కొందరు ఏం చేస్తుంటారు, ఇంత వేసుకొని ఇంత తిని కొంత పాడేస్తుంటారు. ఎప్పుడు చూడలేదా మీరు? ఎప్పుడు కూడా ఒక మెత్తు కూడా బయట పారేయకూడదండి అస్సలు. మనకి ఎవరైనా భోజనం పెట్టినా సరే ప్లేట్ అంతా ఊర్చేయాలి, ఒక్క మెత్తు కూడా అందులో ఉండకూడదు. చేతులుకున్న మెత్తులు కూడా పాడేయకూడదు, అవి కూడా నాకేయడమే. ఒక్క మెత్తు కూడా పాడేయకూడదు. మీరు ఏదో అనుకుంటున్నారు, పాడేయకూడదు. అర్థమవుతుందండి? కొంత వృధా చేస్తుంటాం మనం. ఆ బాధ ఎప్పుడు తెలుస్తుంది అంటే, నీ ఇంట్లో నువ్వు వండిన తర్వాత వాళ్ళు భోజనం పెట్టినప్పుడు వాళ్ళు అలా వృధా చేస్తుంటే నీకు ఆ బాధ తెలుస్తుంది. ఇంకొకటి ఇంటికి వెళ్ళి అలా వృధా చేస్తున్నప్పుడు ఆడ పడుతున్న బాధ నీకు తెలీదు. నువ్వు వండి నీ భోజనాన్ని పాడు చేస్తున్నప్పుడు నీకు తెలుస్తుంది ఆ బాధ. ఇంకొకటి ఇంటికి వెళ్ళి ఆ భోజనం పాడు చేస్తున్నప్పుడు ఆ బాధ నీ అన్నమాట నిజమా కాదో చెప్పండి. ఎవరైనా డబ్బులే నేను అంటున్నాను ఏంటంటే, ఎంత తినండి, ఎవరు వద్దన్నారు, తినడం తప్పు కాదు, నీకు ఇష్టం. కానీ ఏం చేయకూడదు, పాడు చేయకూడదు. సరే, ఒకసారి వేస్ట్ అవుతుంటుంది, భోజనాల్లోనూ వేస్ట్ అవుతుంటుంది. ఒక్కోసారి ఎక్కువ మంది వస్తారు, మనకు తెలియకుండా వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఒకసారి లెక్క తేడా వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు మనం ఎంత బాధపడుతుందో తెలుసండి, భోజనం లేకపోతేనే మనకు అవమానం కదా, చాలా బాధపడుతుంది. అందుకే వంట వండే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, కొంచెం ఎక్స్ట్రా భోజనం ఒక 100 మందికి కావాలంటే ఇంకో 40 మందికి 50 మందికి కనీసం 30 మందికి ఎక్స్ట్రా ఈ లిస్ట్ రాస్తారండి. ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ పెండ్లి విందుకి యేసుప్రభు వారు ఉన్నారు, యేసుప్రభు వారిని ఆహ్వానించారు, మరియమ్మను ఆహ్వానించారు, ఆయన శిష్యులను ఆహ్వానించారు. అక్కడ సమస్య వచ్చింది ఏంటంటే, ద్రాక్షరసం అయిపోయింది. వారు ద్రాక్షరసాన్ని వారు తీసుకుంటుంటారు, అది వారికి అలవాటు, వారికి అది ఆచారం. ద్రాక్షరసం అయిపోయింది. మరి ద్రాక్షరసం లేకపోతే ఇప్పుడు ఎలాగొస్తుంది? అప్పుడు మరియమ్మ అంటది యేసుప్రభుతోటి, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పింది. అంతే. అంటే ఏదన్నా ఒక కార్యం చేస్తాడేమని చెప్పేసి ఆమె ఆశపడింది. ఈయన దేవుని కుమారుడు సంగతి ఆమెకి తెలుసు, ఏదైనా ఒక కార్యం చేస్తాడేమని చెప్పేసి ఆమె ఆశించింది. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదంటే నీకు నాకు ఏ సంబంధం లేదని కదా అర్థం. ఇక్కడ నువ్వేం చెప్తే అది చేసే పని కాదు. ఇక్కడ ఎవరు చెప్తే చేస్తాను నేను, ఇప్పుడు నా పరమ తండ్రి చెప్తే చేస్తాను. ఇక్కడ నువ్వు చెప్తే నేను చేసేది ఏమి ఉండదు, నా తండ్రి చెప్తే చేస్తాను. యేసుప్రభు వారు 3.5 సంవత్సరాల సేవా జీవితం ప్రారంభించారు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు మొట్టమొదటిగా అద్భుతం ఇక్కడ ప్రారంభించారు. సరే, ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ అమ్మ ఏం చేయాలో అర్థం కాక ఓ మాట చెప్పింది. అక్కడ పనోళ్ళు ఉన్నారు, ఈ వంట సిద్ధం చేసే పనోళ్ళు ఉన్నారు, ఆ విందును తయారు చేసే, ఆ రాక్షసం తయారు చేసే పనోళ్ళు ఉన్నారు. పనోళ్ళతో ఏం చెప్పిందంటే, ఆయన మీతో ఏం చెప్తే అదే చేయండి అందండి. ఆయన మీతో ఏం చెప్తే
అదే చేయండి అంది. ఇంకేం అనలేదా అమ్మ. ఇప్పుడు యేసుప్రభువు ఏం చెప్పారు తెలుసా అండి? అక్కడ ఉన్న పనులతోటి 6 రాతి బాణలు ఉన్నాయంట. నా చింతనలో చూసేవాడిని పెళ్ళిళ్ళ దగ్గర పెయింటింగ్లు వేసి పెద్ద బాణలు ఉండేయండి. మన పెద్దోళ్ళు తెలుసు. ఇప్పుడు అలాంటి బాణలు ఏమి మనకి కనిపించట్లేదు. 6 రాతి బాణలు ఉన్నాయంట. యేసుప్రభువు ఏం చెప్తారంటే ఆ పనులతోటి, మీరు ఆ బాణల్ని అంచుల మట్టుకు నింపండి నీళ్ళతో అన్నాడండి. మీరైతే ఏం చేస్తారు? ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఎవరు అసలు? మరియమ్మ వాళ్ళ అబ్బాయిలా ఉన్నాడు, వీళ్ళ బంధువులా ఉన్నాడు. సరే ఇదేంటి ఈ ద్రాక్షసం లేదని మేము కంగారు పడుతుంటే నీళ్ళతో నింపమంటాడేంటి? 1 బాణ 2 బాణలో ఎన్ని బాణలో? 6 బాణలు. పోనీ ఏమైనా సకాన్ని నింపమంటున్నాడా? అంచుల మట్టుకి పొంగి పొర్లేటట్టుగా వాటిని నింపమంటాడు. ఓ రకంగా వాళ్ళకి ఇది పరీక్షనండి. యేసుప్రభువారు వారిని పరీక్షిస్తున్నాడు. ఏం పరీక్షిస్తున్నాడు? నేను చెప్పినట్లు చేస్తారా చెయ్యరా అని. నేను చెప్పినట్టు చేస్తారా చెయ్యరా అని. కానీ వాళ్ళు ఏమి నమ్మారంటే ఈయన ఏదో చేస్తాడని నమ్మారండి వాళ్ళు. వాళ్ళకి నమ్మకం లేకపోతే ఆ ఖాళీ పాత్ర నీళ్ళతో నింపరండి. నేనైతే నింపనేమో, ఒకవేళ మీరు కూడా నింపరేమో. ఏంటో ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? నీళ్ళు ఏం చేసుకుంటాం? ఆ ఖాళీ పాత్రలు నీళ్ళతో నింపమంటున్నాడు ఏంటి? ఆయన చెప్తే మాత్రం మేము ఎందుకు చేస్తాం? మాకు పని పాటలేదా? ఈ శ్రమ అంతా వృధా కదా? ఎందుకు ఆ నీళ్ళు తేవాలి? నీళ్ళు అంటే ఏమన్నా మోటార్ వేస్తారేంటి? ఏ నూతులోకి వెళ్ళి ఏం చేయాలండి? మళ్ళాను చేదేసి ఏం చేయాలి? తోడాలి. ఏ తక్కువ పని అది ఏమన్నాను? పెద్ద రాతిమాలలో. ఇది చిన్న పని కాదు ఇది. కానీ విందు పరిసారకులు యేసుప్రభువు మాట నమ్మారండి. ఇలా నమ్మిన వాళ్ళు బైబిల్లో ఇంకెవరిని ఉన్నారండి? యేసుప్రభువు మాట నమ్మి చేశారు ఆ పని, వలలో వేశారు ఆ పని. ఎవరాళ్ళు? పేతురు, తనతో పాటు ఉన్నటువంటి జాలర్లు రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా చేపలు పట్టడానికి వెళితే ఏం జరిగింది తెలుసా అండి? ఒక్క చేప కూడా పట్టుకోలేదండి. వారికి చేపలు పట్టే వాళ్ళకి చేపలు ఎప్పుడు పట్టాలో, ఎలా పట్టాలో, ఏ రాత్రి వెళ్ళాలో, ఎలా పట్టుకోవాలో వాళ్ళు తెలియదండి. అన్ని టెక్నిక్లు తెలుసండి వాళ్ళకి, అన్నీ తెలుసండి చిట్కాలు. ఎందుకంటే అదే వృత్తిలో ఉన్న వాళ్ళకి అనుభవం వస్తుంది, వాళ్ళకి అనుభవం ఉంది. రాత్రంతా ప్రయాసపడని ఒక చేప కూడా పట్టుకోలేదు. అప్పుడు యేసుప్రభువు అన్నారు, మీ దోణల్ని లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వల్ల వేయండి అన్నాడు. అప్పుడు సీమోను పేతురు అంటాడు, అయ్యా ప్రభువా, మేము రాత్రంతా శ్రమ పడ్డాం కానీ ఒక్క చేప కూడా మేము పట్టుకోలేకపోయాము. అయినను నీ మాట చొప్పున మేము వల్ల వేస్తాం అన్నాడండి. నీ మాట చొప్పున వల్ల వేస్తాం అని అనగానే ఇలా వల్ల వేసాడు లేదో, యేసుప్రభువు పిలిచారండి చేపల్ని. పిలిస్తే చేపలన్నీ వచ్చేసాయి. 2 దోణలు మునిగేటట్లుగా, వలలు పిగిలిపోయేంతగా లాగలేకపోతున్నారు వారు వలల్ని. ఎలా వచ్చాయి చేపలు? యేసుప్రభువు పిలిస్తే వచ్చేయండి చేపలు. మీకేమైనా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు పేతురు యేసుప్రభువు చెప్పినట్టు చేశాడంటే యేసుప్రభువు మాట నమ్మాడా లేదా? నమ్మాడు కాబట్టి చేశాడు. నేను అలా చేయనయ్యా అంటే చేపలు వస్తాయండి. ఇదిగో యేసుప్రభువు మాట వినడం వల్ల, యేసుప్రభువు మాట వినకపోతే వాళ్ళ దోణులు ఖాళీ, వారు వలలు ఖాళీ, వాళ్ళ కడుపులు ఖాళీ, వాళ్ళ వ్యాపారమే ఉండదు ఇంకా. ఇప్పుడు యేసుప్రభువు మాట వినడం వల్ల నా దోణులు నిండాయి, వలలు నిండాయి, దోణులు నిండాయి, వారు కడుపులు నిండాయి. కడుపులు నిండమంటే మీకు అర్థమైందా? అమ్ముకుంటే ఏమవుతాయి? అది కడుపులు నిండడం అంటేనే. యేసుప్రభువు మాట వింటే ఎంత మేలో చూశారండి. ఈ విందు పరిసరాలతో పరీక్షదే. నీళ్లతో నింపండి అంటే కిక్కురు మనకుండా ప్రతి ఒక్కరు కూడా, ఆ పనులందరూ కూడా అంచుల మటుకు ఏం చేశారండి? నీళ్లతోటి నింపేశారు. నింపిన తర్వాత ఆ విందు ప్రధాన దగ్గర తీసుకుని వెళ్ళడానికి పట్టుకెళ్ళారు. ఆ విందు ప్రధాన దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాటిని రుచి చూస్తే ఎంత రుచిగా ఉన్నాయో. ఇప్పుడు ఆ రంగు లేని నీళ్ళకి రంగు వచ్చేసింది, రుచి లేని నీళ్ళకి రుచి వచ్చేసింది, వాసన లేని నీళ్ళకి వాసన వచ్చేసింది, చిక్కదనం లేని నీళ్ళకి చిక్కదనం వచ్చింది. రంగు, రుచి, వాసన, చిక్కదనం. 3 రోజెస్ పోటీ అనుకుంటున్నారు ఏంటి? ఆ అడ్వర్టైజ్మెంట్ అదే. రంగు, రుచి, వాసన, చిక్కదనం అనేది యేసుప్రభువు చేసిన దాంట్లో ఉందండి. 3 రోజెస్లో ఏముండదు. అర్థమైందండి? అర్థమైందండి?
ఎంత అద్భుతం చేశారండి యేసుప్రభు వారు. అప్పుడు ఈ త్రాగిన వాళ్ళు అందరూ అంటున్నారు, ముందు నువ్వు ఆ ఇంటి యజమాని అంటున్నారు, ముందు నువ్వు మంచి ద్రాక్షరసాన్ని దాచిపెట్టేసావు, జబ్బు రసాన్ని పాడైపోయిందని మాకు ముందు పోసేసావు అని వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు యేసుప్రభు చేసిన అద్భుతం, ఆ చేసిన ద్రాక్షరసం ఎంత రుచిగా ఉందని బట్టి మీకు అర్థమైందండి. సాధారణంగాను మీరు గుర్తుపెట్టుకోండి, పెళ్ళిళ్ళలో కానీ కార్యక్రమాలు కానీ మన భోజనాలు వంట చేసినప్పుడు మంద ఎక్కువ కొలితే మజ్జిగ ఏమైపోతాడండి? నిజమా కాదా మాట? నిజమది. ఈ సాంబార్ చూసారా, సాంబార్లో కూడా నీళ్ళు పోసేస్తారండి, వేడి నీళ్ళే పోసేస్తారు. అదే వేడి నీళ్ళే పోసే కానీ సాంబార్ ఊరిపోతుంటుంది. అందుకే భోజనానికి ముందు ఉండమన్నారు, దెబ్బలాటకి వెనకాల ఉండమని. ఎందుకని? ఆ భోజనానికి ముందు ఉండకపోతే ఇది అయిపోయినాయని పోసేస్తారేమని భయంతో. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే వీడి కంప్లైంట్ ఏంటంటే, మాకు మంచిది ఎందుకు దాచిపెట్టుకున్నావు, జబ్బు రసాన్ని ఎందుకు పోసేసావు, ఏంటి రుచిలేని ఎందుకు పోసేసావు, రుచిగా ఉన్నటువంటి ఆ ద్రాక్ష ఎందుకు దాచుకున్నావు అంటున్నారు. కానీ ఇది ఎలా వచ్చిందో వాళ్ళకి అర్థం. అంటే దీన్ని బట్టి వారు తయారు చేసిన, వారి చేతులతో తయారు చేసినటువంటి ఆ ద్రాక్ష పళ్ళతో చేసినటువంటి ద్రాక్షరసం కంటే యేసుప్రభు వారితో అద్భుత శక్తితో చేసినటువంటి ద్రాక్షరసం చాలా రుచిగా ఉంది, రంగు ఉంది, వాసన ఉంది, చిక్కదనం ఉంది. ద్రాక్షరసం త్రాగుతుంటే మన అందరికీ ఎలా అనిపిస్తుంది చెప్పండి ఒకసారి? ఏదో రకమైన సంతోషం ఉంటుందో చెప్పండి. ద్రాక్షరసం త్రాగినప్పుడు, ద్రాక్షరసం ఎన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఆదివారం తీసుకునే ద్రాక్షరసం ఇది, ఇంకో ద్రాక్షరసం ఉంటుంది. అది ఏమీ పెద్ద రుచిగా ఉండేది కాదు. రుచిగా ఉండేది అయితే ముందు ప్యాకెట్ ఇప్పేటప్పుడే ముఖం ఇలా పెట్టేసుకుంటాడండి అంటాడండి. అన్న తర్వాత ఏమంటాడంటే, ఇప్పిన తర్వాత అంత బాధపడి నేను ఎవరు పోసుకోమన్నారు? అది రుచికరమైంది అయితే బంగారులో తాగొచ్చు కదా, మజ్జిగ ఇస్తే చక్కగా తాగేస్తాం, జ్యూస్ ఇస్తే అంచక్క తాగేస్తుంటాం. ఇది అంచక్క ఎందుకు తాగట్లేదు? ఈ చిన్నప్పుడు ఈ ధనియాల రసాలు, తర్వాత ఈ కరక్కాయ రసాలు అన్నీ ఎత్తుంటే నాకు మా అమ్మ ఇచ్చేది, బలవంతంగా తాగాల. కొంచెంసేపు బాధపడి ఏంటి మా అమ్మ ఇలా ఇచ్చింది, తాగకూడదు అనుకుంటా, తాగుదాం అనుకుంటా, కొంచెంసేపు ఏమైతే కొంచెంసేపు ఇలా కళ్ళు మూసుకుని గబక్కలు పోసుకుంటూ ఉన్నాను. అంటే తాగలేక ఒక దారి వేసేసుకోవడమే, కలగా బయటకు వచ్చి నోరు మూసేసుకోవడమే. ఏమంటే యేసుప్రభు చేసినటువంటి అద్భుతం, ఈ అద్భుతంలో కొన్ని ఆత్మీయ పాఠాలు మీకు చెప్పేసి నేను ఈ పాఠాలను ముగిస్తాను. ఇక్కడ 3 సంగతులు మనం గుర్తుపెట్టుకుంటే చాలండి. మొట్టమొదటి సంగతి ఏంటంటే, యేసుప్రభు వారిని అక్కడ ఆహ్వానించారు ఆ ఇంటి వారు. ముఖ్యంగా అక్కడ మరియమ్మను ఆహ్వానించినా, ఆయన శిష్యులను ఆహ్వానించినా వాళ్ళ పక్కన పెట్టేసేయండి, వాళ్ళతో మన పని లేదు. ముఖ్యమైన వ్యక్తి ఎవరండి, ముఖ్యమైన గెస్ట్ ఎవరండి అక్కడ? యేసుప్రభు వారు అనే ముఖ్య అతిథి. మన కార్యక్రమాలు ఏదైనా సరే, ఏ పని ప్రారంభించినా సరే, ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? మనం పెద్దపేట ఎవరికి వెళ్ళి చెప్పండి? మన కార్యక్రమాల్లో మీరు కువైట్ వెళ్తున్నారనుకో, లేకపోతే ఏదైనా పెళ్లి కార్యక్రమం మొదలు పెట్టారనుకో, ఏదైనా పని ప్రారంభిస్తున్నారనుకో, ఇల్లు కట్టాలనుకుంటున్నారనుకో, ముందు ఏం చేయాలండి? ముందు ప్రార్థన కూటం ఏర్పాటు చేసి యేసుప్రభు వారికి ప్రథమ స్థానం ఇవ్వండి. ఒక ప్రార్థన కూటం పెట్టండి, సంఘం అంతా మీకోసం ప్రార్థన చేయాలి. అక్కడ యేసుప్రభు వారు వస్తారు. యేసుప్రభు వారికి ప్రథమ స్థానం ఇవ్వడం అదండి. అప్పుడు మన కార్యాలు జరుగుతాయి. యేసుప్రభుని ముందు మనం ఆహ్వానించాలి మన కార్యక్రమాలకి, ఆయనకి పెద్దపేట వేయాలి, ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలా. అప్పుడు మన పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతాయండి. అలా కాకుండా యేసుప్రభుతో సంబంధం లేకుండా మనం చేస్తే మన పనులు అవ్వండి. గ్రంథం కూడా మీరు గమనించండి, ఆదికాండం 1:1 ఏముంటుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశంలను, అంటే ఆదియందు దేవునితోనే గ్రంథం ప్రారంభమైంది. క్రొత్త నిబంధన ఎవరితో ప్రారంభమైంది? యేసుప్రభు వారితోటి. అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వంశావళి యేసుప్రభుతో ప్రారంభమైంది క్రొత్త నిబంధన. కాబట్టి మనం ఏ పని ప్రారంభించినా యెహోవా దేవుడితో ప్రారంభించాలి, యేసుప్రభుతో లేకపోతే ప్రారంభించాలి. యేసుప్రభు వారికి ప్రథమ స్థానం ఇవ్వాలండి. మనము ప్రతి కార్యక్రమంలో యేసుప్రభు వారిని మనం ఆహ్వానించాలండి. అర్థమవుతుందండి? యేసుప్రభు అంటాడు జక్కయ్యతోటి, నేను ఇంటికి రావాలనుకుంటున్నాను అయ్యా అన్నాడు. అప్పుడు జక్కయ్య ఏమన్నాడు? సంతోషంగా యేసుప్రభు వారిని తన ఇంటికి, ఈరోజు యేసుప్రభు వారు మనం చేర్చుకోవాలండి. యేసుప్రభు వారు ఉండాలని మన ఇంట్లో. ప్రకటన 2వ అధ్యాయంలో మాట ఉంది. 2వ అధ్యాయంలో ప్రకటనలో మాట మీకు చూపిస్తాను చూడండి. 3వ అధ్యాయం 20వ వచనంలో ఉందండి. 3వ అధ్యాయం 20వ వచనంలో ఏముందంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, తలుపు కొడుతున్నాను నేను. ఎవడైనా స్వరం విని తలుపు తీసినట్లయితే అతడితో కూడాను, నాతో కూడా అతడు భోజనం చేస్తామని చెప్తున్నాడండి. ఆ మాట ఒకసారి చదివించేస్తాను పోనీ. 3వ అధ్యాయం 20వ వచనం చదివేయండి. 3వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తడుచున్నాను. ఏంటంటే తలుపు అంటే ఎక్కడ? ఈ హృదయం అనే ఇంటి వాకిటి ముందు నిలబడి తలుపు తడుతున్నాడు. కుమారుడా, నీ ద్వారం తెరవు, నీ హృదయ ద్వారం తెరవు.
నేను లోపలికి వస్తానంటున్నాడు, నాకు అవకాశం ఇవ్వట్టున్నాడు. ఎవడైనను ఎవడైనాను నా స్వరము విని అదిగో స్వరం ఎలా వింటాం మనం, ఇదిగో వాక్యం వింటుంటే ఆయన స్వరం వింటున్నావు. ఆయన స్వరం విని తలుపు తీసినట్లయితే నేను అతని అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం దేనికి గుర్తండి? నేను మన అందరం భోజనాలు చేస్తాం, దేని గుర్తు చెప్పండి? భోజనం ఇంటి దగ్గర లేదండి భోజనం, అందరం కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాం? అది ఒక సంతోషానికి గుర్తు. అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేస్తాం. కాబట్టి యేసు ప్రభువుని ఆహ్వానించాలండి. ఎవరు హృదయంలోనికి ఆయన బలవంతంగా రాడండి, ఆయన ప్రేమతో ఆహ్వానిస్తే వస్తాడండి. యేసు ప్రభువు వారు మన జీవితంలోకి అడుగుపెట్టారంటే, మన బ్రతులోకి అడుగుపెట్టారంటే, మన ఇంట్లోకి అడుగుపెట్టారంటే ఏం జరుగుతుందో చెప్పమంటారా? నీళ్ళ వంటి రుచి లేని మన పాపపు బ్రతుకులను రుచికరమైనటువంటి ద్రాక్షరసంగా మార్చేస్తాడు. జక్కయ్య జీవితం మారిందా? పాపాత్మల స్త్రీ జీవితం మారిపోయిందా? వ్యభిచారం పట్టబడిన స్త్రీ జీవితం మారిపోయిందా? సిలువ మీద దొంగోడు మారిపోయాడా? సమరయ స్త్రీ మారిందా? చెప్పండి. యేసు ప్రభువు వారు నీ జీవితంలోకి అడుగుపెట్టాడా, నీ జీవితం మారిపోయినట్లే, నీ బ్రతుకు మారిపోతాయి. అర్థమైందా అండి? హృదయ ద్వారం తెరవాలా. లోపల గడ ఉంటుంది, బయట గొళ్ళెం ఉంటుంది. ఆయన బయట గొళ్ళెం తీస్తున్నాడు కానీ లోపల నువ్వు గెడ తీయట్లేదు, లోపలికి ఆయన రానవట్లేదు నువ్వు. కాబట్టి యేసు ప్రభువు వారికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి, యేసు ప్రభువు వారిని మనం ఆహ్వానించాలి. ప్రతి కార్యక్రమంలో కూడా యేసు ప్రభువు వారికి ప్రథమ స్థానం ఇవ్వండి, ఆయన పెద్దపేట వేయండి, మీ కార్యాలు జరుగుతాయి. అది యేసు ప్రభువు వారిని చేర్చుకోవాలి. అక్కడ యేసు ప్రభువు వారు ఆ రోజు లేకపోతే ఆ ఇంటికి ఎంతగా అవమానం వచ్చినండి, ఎంత అవమానం, ఎంత సిగ్గుపాలు. భోజనం లేకపోతే ఆ సమయంలో మరి కావాల్సిన ఆహార పదార్థాలు లేకపోతే ఆ కుటుంబానికి అవమానమే కదా. అర్థమవుతుందన్నమాట. ఒక్కోసారి నా మాట పైన ఉండాలని ఆడవాళ్ళు అనకూడదు, ఒక్కోసారి మగవాళ్ళ మాట కూడా ఆలకించాలి. నా మాట పైన ఉండాలని కోరి మీరు అలా ఆలోచన చేసి ఆయన మాట వినకపోతే ఒక్కోసారి అక్కడ ఆక్షేపణ వస్తుంది. అక్కడ కొంతమంది భోజనం చాలదాం, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి రావాలి. ఏమో 10 మందికి ఎక్స్ట్రా వేసుకుందాం, తప్పే ఉంది. ఒక 20 మందికి 30 మందికి ఎక్స్ట్రా వేసుకుందాం. అక్కడ కావాలంటే రాదు కదా. మరి ఒకవేళ మిగిలిందండి ఎవరైనా తింటారు, ఎవరైనా పట్టుకుపోతారు, తప్పే ఉందండి. తినడానికి పట్టుకెళ్ళడం తప్పేం లేదు, బాధపడకూడదు. కానీ లేకపోతే ఆ టైంలో భోజనం లేకపోతే వాళ్ళు ఏమంటారు చెప్పండి? సరిగ్గా ఆకలేదు సమయం, చేతకనాళ్ళు భోజనం పెట్టడం, చేతకనాళ్ళు భోజనాలు పిలిచారు అంటారనరా? ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఉండాలండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వారు ఆ సమయానికి లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఎంత అవమానం వచ్చినో. కాబట్టి యేసు ప్రభువు వారు నీ జీవితంలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీ ఇంట్లో ఉంటే, ఆయన ఆహ్వానిస్తే నీకు ఏ లోటు రాదండి, ఏ కొదువ రాదండి. ఆయన ప్రతి అవసరం తీరుస్తాడు. మొట్టమొదటి సంగతి ఏంటంటే యేసు ప్రభువు వారిని ఆహ్వానించాలి. ఆ కుటుంబాన్ని ఆహ్వానించారండి, ఆహ్వానించారు. ఆ కుటుంబం యేసు ప్రభువు వారిని ఆహ్వానించారా లేదా? రెండో సంగతి ఏంటంటే మన అవసరాలు ఎవరు చెప్పుకోవాలండి? యేసు ప్రభువు వారికి చెప్పుకోవచ్చు. యేసు ప్రభువు వారికి చెప్పుకోవడం ఎలాగంటే అది పర్సనల్గా చెప్పుకునేది. అది వ్యక్తిగతంగా మనం పెద్దన్నయ్య కాబట్టి ఆయన మనం చెల్లెళ్ళు తమ్ముళ్ళు అవుతాం కాబట్టి ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే మన అవసరాలు పర్సనల్గా చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం మనం తండ్రికి చెప్పుకోవాలా. ఎవరి నామంలో చెప్పుకోవాలి? మళ్ళాను మన అన్నయ్య ద్వారానే చెప్పుకోవాలి. అన్నయ్య మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అంటున్నాను చూసారా? ఈ మధ్యవర్తి లేకుండా మళ్ళీ మన తండ్రి మన ప్రార్థన ఎండో. ఈయన మనకు రికమెండేషన్ చేయాలా, ఇదిగో మా తమ్ముడికి దియ్యి, మా చెల్లికి దియ్యి అని ఆయన చెప్తేనే ఇస్తాడు తండ్రి. కాబట్టి మన ప్రతి అవసరం మన అన్నయ్యకి చెప్పుకోవచ్చు, మన తండ్రికి కూడా మనము చెప్పుకోవచ్చు. అన్నయ్యకి చెప్పేది ఏదన్నా పర్సనల్ అది, కానీ ఎక్కువ శాతం మన తండ్రికి చెప్పుకోవాలి. యేసు ప్రభువు వారి నామంలో మన తండ్రికి చెప్పుకోవాలి. ఇక్కడ మరి అక్కడ ఉన్న సమస్యను మరియమ్మ చెప్పిందా లేదా యేసు ప్రభు వారికి? ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందని చెప్పిందా లేదా? మరియమ్మ చెప్పింది యేసు ప్రభుకి. మనం కూడా చెప్పాలండి, మనం కూడా చెప్పాలండి. యేసు ప్రభుకి మనం వ్యక్తిగతంగా ఎందుకు చెప్పాలంటే నీలాంటి నాలాంటి దేహాన్ని ధరించుకొని ఆ బాధ అంటే ఏంటో అనుభవించినోడు. తండ్రికి యేసు ప్రభుకి చిన్న వ్యత్యాసం చెప్పమంటారా? ఓ ముళ్ళు గుచ్చుకుంటే బాధ ఎలా ఉంటుందో తండ్రికి తెలియదు, మరి ఎవరు తెలుసా బాధ? ఎలా తెలుసు? ఆయన ఇలాంటి దేహాన్ని అనుభవించిన వాడైనా. ఇద్దరికి చిన్న వ్యత్యాసం గమనించారా? అందుని బట్టి మన కష్టం ఏంటో, మన బాధ ఏంటో ఎరిగినవాడు కాబట్టి ఆయన చెప్పుకోవచ్చు. ఆయన ద్వారా తండ్రికి కూడా మనము చెప్పుకోవాలి. ఒకరోజు కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40 నుండి 42 వచ్చినా మీరు చదువుకుంటే అక్కడ ఆ కుష్ఠరోగి వచ్చి ఏమంటాడంటే, వచ్చాడు, మోకాళ్ళు వేశాడు, ఓ మాట వాడాడు. ఏమన్నాడు? ప్రభువా నీకు ఇష్టమైన శుద్ధునిగా చెయ్యి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడికి అమ్మనగానే అతను ముట్టుకోగానే ఏమైపోయాడు చెప్పండి? కుష్ఠరోగం. మరి ఆ కుష్ఠరోగం తన అవసరం చెప్పాడా లేదా? చెప్పాడు. అలాగే ఓ గుడ్డివాడు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. లోకాసు వార్త 18వ అధ్యాయము 35 నుండి 43 వచ్చిన వరకు మీరు చదువుకుంటే అక్కడ
ఆ గుడ్డివాడు యేసు ప్రభు వారిని కేకలేస్తున్నాడు. యేసు దావీదు కుమారుడు అని కరుణించు 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 అని కేకలేస్తే యేసు ప్రభు ఆగిపోయారు. నీకేం కావాలో చెప్పు అనగానే నాకు కందృష్టి ప్రసాదించి అనగానే యేసు ప్రభు వారు అతను ఏం చేశారండి, బాగు చేసినట్టుగా మనము మరి లోకాసు వార్త 18 అధ్యాయము 25-47 వచనాలు అతనికి కందృష్టి ఇచ్చాడు యేసు ప్రభు వారు. మరి ఆ గుడ్డివాడు కూడా తన అవసరం యేసు ప్రభు వారు చెప్పుకున్నాడా లేదా? ఆ కుష్ఠరోగి ఎలాగైతే యేసు ప్రభు వారు తన అవసరాన్ని చెప్పుకున్నాడో, ఆ గుడ్డివాడు ఎలాగైతే యేసు ప్రభు వారు తన అవసరాన్ని చెప్పుకున్నాడో, ఈరోజు మన అవసరాన్ని యేసు ప్రభువుకి చెప్పుకోవచ్చు. యేసు ప్రభు వారి ద్వారాగా తండ్రి అని దేవుని కూడా మనము చెప్పుకోవచ్చు. చెప్పుకుంటే ఆయన మనకి ఏదైనా సహాయం చేస్తాడంటారా? ఆయన మనకి ఏం కావాలి అన్నీ ఇవ్వడానికి ఆయన సమర్థుడండి. ఏమండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదివితే ఆయన ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాళంగా దయచేవాడు అనే మాట ఉందండి. ఆయన ఎవరిని గద్దించడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉందండి. ఆయన ఎవరిని గద్దెంపగా అందరికీ ధారాళంగా ఇచ్చే దేవుడు అంటే పిచ్చినారు దేవుడు కాదైనా, పిచ్చినగొడు దేవుడు కాదు, గుప్పిళ్ళు బిగబట్టేవాడు కాదు, గుప్పిళ్ళు ఇప్పేవాడు, నీకు సహాయం చేసేవాడు. ఆయన చెయ్యి పెద్ద చెయ్యి. తెలుసా అండి, ఓ రోజు ఓ చాక్లెట్ ఓ డబ్బా తెచ్చాడు వాళ్ళ నాన్న. ఆ కొడుకుతో అన్నాడు, ఒరే నీకెన్ని చాక్లెట్లు కావాలితే అన్ని చాక్లెట్లు తీసుకోరా అన్నాడు చిన్న పిల్లోడిని. నీకెన్ని చాక్లెట్లు కావాలితే అన్ని చాక్లెట్లు తీసుకో బాబు అని చెప్పాడు. ఎవరో తండ్రి. అలా వెళ్ళాడు ఆ తండ్రి. వీడు తీసుకుంటాడేమని చూశాడు కానీ కొడుకు మాత్రం తీసుకోడు. తీసుకోనన్నా, నీకు ఎన్ని కావాలని తీసుకో, నీకు చెయ్యి పట్టినని తీసేసుకో, నీకు ఇచ్చేస్తాను తినన్నాడు. నీకు ఎన్ని కావాలి అన్ని చేతి పట్టినని తీసుకొని చెప్పగానే తీసుకోడే మళ్ళాను. అప్పుడు చివరికి ఎందుకు తీసుకోలేదని అడిగితే, నాన్న నీ చేత్తో ఇవ్వా అన్నాడండి. ఏమడిగాడండి? ఇప్పుడు మీకు అర్థం వల్ల నీ చేత్తో ఇవ్వా అని ఎందుకన్నాడో, నా చెయ్యి ఎంత ఉంది, నా చేత్తో ఎన్ని వస్తాయి? 4, 3 వస్తాయి. నీ చెయ్యి పెద్దది కాబట్టి నీ చేత్తో తీసిస్తే నాకు ఎన్ని వస్తాయి? అదిగో దేవుని చెయ్యి ఎలాంటి చెప్పండి, పెద్ద చెయ్యి అనమాట. ఆయన పెద్ద చెయ్యండి. ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు అండి, సమృద్ధికి ఇచ్చే దేవుడు అండి. ఆయన పిచ్చినగొడు దేవుడు కాదు, పిచ్చినగొడు దేవుడు కాదండి. ఆయన అందరికీ ధారాళంగా ఇచ్చే దేవుడు కాబట్టి ఆయనకి మనం చెప్పుకోవాలండి. ఈరోజు మరి ఆ పెళ్ళిలో ఉన్న సమస్యని మరియమ్మ చెప్పింది. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. మనం ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలా. మీ భార్యాభర్తల కుటుంబాల్లో ఈ ఏమైనా గొడవలు రాకుండా ఉంటాయండి? ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా గొడవలు వస్తాయండి, రాకుండా ఉండవు. ముఖ్యంగా డబ్బు విషయంలో గొడవలు వస్తాయి. అర్థమైందండి? ప్రతి గొడవకి 3 కారణాలని గుర్తెట్టుకోండి. సెక్స్, మనీ, పవర్ అన్నారు. అయితే డబ్బు వలన గొడవ వస్తుంది, ఈ స్త్రీ పురుష సంబంధాల వలన. ఇప్పుడు ఒకవేళ ఈ ఈ యజమాని ఎవరితోటో మాట్లాడుతున్నాడు అనుకో, గొడవ వస్తుంది రాదా? చూసారండి, సెక్స్ వల్ల వస్తుంది గొడవ. మనీ, పవర్ అధికారం వల్ల ఒక్కోసారి నాకు అధికారం కావాలా, నేనేం చెప్తే అదే జరగాలి ఇంట్లో అన్నదనుకోండి భార్య. నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేనేం చెప్తే అదే చేయాలన్నది అనుకోండి, గొడవ వచ్చిందా లేదా? అదిగో ఏలుబడి చేయడానికి వచ్చి ఆలోచన చేస్తే గొడవ వచ్చిందనమాట. ఏ తగువైనా భార్యాభర్తల మధ్యన ఎక్కడన్నా ఏ గొడవైనా ఈ 3 మీద ఆధారపడి ఉంటుందండి. సెక్స్, మనీ, అది డబ్బు వలన గొడవ వస్తుంది, లేకపోతే అధికారం వలన గొడవ వస్తుంది, లేకపోతే సెక్స్ సంబంధించిన గొడవ వస్తుంది. సెక్స్ వలన, డబ్బు వలన, అధికారం వలన గొడవ వస్తుందండి. కాబట్టి ఏవో చిల్లర గొడవలు వస్తే మీరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? పెళ్ళిళ్ళు నువ్వు మాట మాడుతుంటాం, నేను చెప్తుంటాను. ఎన్ని సమస్య వచ్చినా తల్లి నువ్వు సర్దుపోవాలంటే తల్లి ఒక ఆడబిడ్డ అక్కడికి వెళ్ళి వాళ్ళ అత్తారింటికి వెళ్ళి 4 రోజులు అయింది, సూట్గా సర్దుకొని డైరెక్ట్గా అయ్యగారింటికి వచ్చిందంట. ఏమ్మా తల్లి, అయ్యగారు ఆ రోజు మీరు మాట అన్నారు. నేను చాలా మాట్లాంటానమ్మా, ఏ మాట నాకు గుర్తులేదు, నువ్వే చెప్పమ్మా. మీరు పదే అన్నారు ఆ మాట గుర్తు తెచ్చుకోండి పాస్టర్ గారు ఉంది. నాకు ఏం గుర్తుంటుందమ్మ తల్లి, నేను చాలా ప్రసంగాలు చేస్తాను, ఏవో మాటలు చెప్తాను, మరి నాకు ఏం గుర్తుంటుంది, నువ్వే చెప్పు. సర్దుపండి ఎన్నిసార్లు అన్నారండి మీరు? అవును అన్నానమ్మా, సర్దుకుపండి అన్నాను నేను. అందుకే సర్దేసుకున్నాను, వచ్చేసాను. మా ఆయనకు నాకు గొడవ వచ్చింది. అదే సర్దుకుపోవడం అంటే. సమస్యలు రావండి. నీ సమస్యలు నువ్వు ఉన్న చోట్లోనే పరిష్కరించుకోవాలా. నేను సామెత చెప్పనా, నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో నువ్వు ఎక్కడ పోగొట్టుకొని వాళ్ళు అక్కడ ఎత్తుకుంటే ఎలాగండి? నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు? నీ అత్తాల ఇంట్లో పోగొట్టుకున్న ఆ సమస్యను అక్కడే నువ్వు పరిష్కరించుకో. ఇక్కడికి వస్తే నీ సమస్య పరిష్కారం దొరకదు. నేను ఇక్కడ ఏదో 100 రూపాయలు ఇక్కడ వదిలే ఇక్కడ పాడేసుకొని నేను మాసిపేటలో ఎదిగితే అక్కడ ఇస్తారండి. ఎక్కడ పోగొట్టుకున్నానా అక్కడే ఎత్తుక్కోవాలి.
సర్దుపోవడం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుద్ది అనుకుంటున్నాను నేను ఉదాహరణ చెప్తే మీకు సులువుగా అర్థం అవుద్ది. ఎప్పుడైనా ట్రైన్ ఎక్కినప్పుడు ఆ సీటు ముగ్గురే కూర్చుంటారు. ఎవరు నా పట్టుకుంటే ఎవడు పక్కన నిలబడ్డాడు. ఎందుకు ఆ ముగ్గురులో ఎవరికో ఒకరు జాలి కలిగింది. ఎవరి మీద? చాలాసేపు నిలబడ్డాడు కదా, ఈయన ఎవరో ఒకరు మంచి వాళ్ళ ఉన్నాడు కదా, కొంచెం వయసులో పెద్ద ఆయనలా ఉన్నాడని చెప్పేసి బాబు కొంచెం మేము జరుగుతాం కొంచెం కూర్చొని చెప్పేసి చిన్న ప్లేస్ ఇచ్చారు. నాకు ప్లేస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇరుకవుద్దా కాదో చెప్పండి. నాకు ప్లేస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇరుకవుద్ది. నాకు ప్లేస్ ఇవ్వకపోతే వాళ్ళు దర్జాగా కూర్చోవచ్చు, ప్రశాంతంగా కూర్చోవచ్చు, ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. నాకు ప్లేస్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమవుతారు చెప్పండి, ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా పర్లేదు కానీ మేము సర్దుకుంటాం. దాన్ని ఏమంటుంది? దాన్ని అదిగో అది సర్దుకోవడం అంటేనే. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోగొట్టున్నావు అక్కడే వెతుక్కోవాలా. జ్ఞానవంతురాలు ఏం చేద్దండి? ఇల్లు కట్టుకుంటుంది. 3 రోజులు ఏం చేద్దండి? నేను ఈ మధ్య కొందరు ఆడవాళ్ళని చూశాను, ఏదైనా భార్య భర్తలు గొడవ వస్తే బ్యాగ్ సర్దుకొని పోయేవాళ్ళని చూశాను. మీరు చూసుంటారా? ఇంకొకరు కొత్త విషయం చెప్తాను మీరు వింటారని. ఆ అమ్మ ఏం సర్దుకొని పోయిందంటే, తను ఏమైతే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఏంటయ్యి సామాన్లు పెడతారు ఏ రోజు, వేరే సామాన్లు మొత్తం ఓ లారీ పెట్టి పట్టుకుపోయిందండి. ఇదేం గొడవ అండి? ఇప్పుడు అంటది మా ఆయనతో వచ్చేస్తాను నేను. మీ ఆయనతో వచ్చేస్తావా? ఏ పెళ్ళి అంటే వేళకోళంగా ఉందండి. గబ్బొక్కడు చీటీ మాటికి పోలీస్ స్టేషన్కి పోతారా? మా భర్త మంచోడు కాదు, మా భర్త ఇలాగ అలాగే ఇటు పోలీస్ స్టేషన్కి వెళ్తారా? పెద్దలోకి వెళ్తారా? నీ భర్తను అవమానిస్తావు నువ్వు. నీ సమస్య నువ్వే పరిష్కరించుకోవాలా. ఎవరినో వస్తే వచ్చేస్తాను నేను అంటే ఎవరినో వస్తే వచ్చేస్తావా? ఏంటంటే ఇది కాపురాలా ఏమన్నా? నీ జ్ఞానవంతులు ఏం చేస్తారు చెప్పండి? ఇల్లు కట్టుకుంటుంది. 3 రోజులు ఏం చేస్తుంది? ఇల్లు ఓడబెరుక్కుంటుంది. జ్ఞానవంతురాలవా నువ్వు? 3 రోజులు ఆలోచించు. ఏదైనా సమస్య వస్తే ఈరోజు సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్లో అమ్మ అంటారండి. అంటే అమ్మ అనగానే అమ్మ కాపడే ఏమ్మా ఏం జరిగింది? వాడు కొడతానన్నాడు, వచ్చే అంతే. నిన్ను కొడతాడు. ఆడికి ఎన్ని గుండ్లు ఎన్ని ఉంటాయి? అందరికీ ఒకటే ఉంటాయి. వచ్చే అలా అనొచ్చండి? అలా అనొచ్చా? వచ్చాయి ఆడి మొక్క మీద పాడేస్తాను. ఏంటి పాడేస్తావు? ఇడాకులకి అయితే వచ్చాయి. మైసూరు మహారాజు ఉన్నాడు. ఆ మైసూరు మహారాజుకి ఒక అందమైనటువంటి కూతురు ఉంది. ఆ కూతురికి పెళ్లి చేశాడు. కూతురికి పెళ్లి చేసిన తర్వాత మహారాజు అయితే మాత్రం గొడవలు రావా? భార్య భర్తలు కదా వాళ్ళు ఆడమగే కదా. ఏదో సమస్య వస్తే ఆ అమ్మ రాజుగారి ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమ్మా తల్లి అంటే ఇలాగా నా భర్తకి నాకు గొడవైంది, నాకు వెళ్ళని చెప్పేసి అన్నది. ఒక రోజంతా ఊరుకున్నాడు. 2వ రోజు కూడా మాట్లాడలేదు వాళ్ళ నాన్నగారు. 3వ రోజు కూర్చోబెట్టి అన్నాడు ఏంటంటే, తల్లి రారమ్మ నీతో మాట చెప్తాను. నేను ఈ ప్రజలందరినీ పరిపాలించి ఒక మహారాజుని నేను. నీవు నీ భర్త దగ్గర ఉండకపోతే, నువ్వు నీ భర్తతో కాపురం చేయకపోతే నా దగ్గరికి చాలామంది వస్తారు తగులు చెప్పమని. నా బిడ్డ కాపురాన్ని చక్కదిద్దుకోవడం చేతగానోడు ప్రజలనేం పరిపాలన చేస్తాడు, నాకేం తగు తీరుస్తాడు అంటారు. కాబట్టి నువ్వు ఆలోచించుకో తల్లి. అలా రాకూడదు ఎప్పుడు కూడా. నువ్వు వస్తే ఇద్దరు కలిసి రండి అనగానే ఆ తర్వాత రోజు అమ్మ తన భర్త ఇంటికి ఇప్పటికీ కూడానండి కొన్ని కుటుంబాలు నేను చూస్తున్నప్పుడు వాళ్ళకి చేయొద్దు, దండం పెట్టాలి. ఒంటరిగా ఆడమనిషి వస్తే, కూతురు వస్తే వాళ్ళు ఎలాంటి పర్మిషన్ లేదండి, రానవరండి. ఇష్టపూర్వకంగా వస్తే రానొస్తారు. కానీ ఏదైనా గొడవ పెట్టుకుని వస్తే మాత్రం ఇద్దరు కలిసి వస్తేనే, లేకపోతే నీ దారి నీదే. ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు ఆ పెళ్లి చేయడం కోసం. ఆడి మంచోడో చెడ్డోడో అవయవాల లోపం లేకపోయినా, ఆడు 2 కళ్ళు లేకపోయినా సరే నేను పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారండి? చేసుకుంటారు. తెల్లవారితే వాళ్ళ ముందు ఏదో పూజ చేసుకుంటారు. పూజ చేసుకున్న తర్వాత వాళ్ళ దేవుడు ఎవరైనా తర్వాత దేవుడు, ఆ దేవుడు తర్వాత భర్తే దేవుడు, ప్రత్యక్ష దైవం అని చెప్పేసి అమ్మ బాబాలు నేర్పేశారు. ముందు వచ్చేసి ఆయన పడుకొని ఉంటాడు. పడుకున్న ఆయన దుప్పటి కప్పుకొని ఉన్నాడు. చలికాలం ముఖం మీద కూడా కప్పేసుకున్నాడు. ఒకసారి ముఖం తీసింది, ఆయన దుప్పటి తీసింది, ముఖం చూసింది, కాళ్ళు పైకి తీసింది, కాళ్ళు దండం పెట్టుకుంది, మంగళసూత్రాన్ని ఏదో ముద్దు పెట్టుకుంది, దండం పెట్టుకొని ఆవిడ పనిలోకి వెళ్తుందండి. అంటే వాళ్ళ దేవుడు అనమాట అమ్మకే. మనోళ్ళు ఈడ నా ఇంటికి సమానం. సారులో కరియాపాకులాటాడు ఈడు, ఉల్లిపాయ మీద తొక్కలాటాడు, అట్టకాయ మీద తొక్కలాటాడు ఈడు. ఎందుకు? ఈడు ఆఫ్టర్ ఆల్ నా అందం చూసావా? నన్ను కోరుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ఇది వద్దండి మనకి. అందుకే మన కాపురాలు ఎలాగ ఉన్నాయండి. ఈ అమ్మ అయితే మాత్రం ఏం చెప్పాలండి, అమ్మ తప్పు, నీ కాపురా నువ్వు పాడు చేసుకోకు, ఏమంటారు చెప్పమంటారు మన వాళ్ళు, ఏమన్నా చెట్టుకి ఏమన్నా కాయ బరువా, నువ్వు వచ్చేయమ్మా. రోజు అమ్మ బాబు ఉంటారండి, చూస్తారా? రోజు అందములు ఉంటారా, నేను చూస్తారా? ఒకవేళ పెళ్ళి అయితే నీ భర్త ఉంటే, నీ పిల్లలు పుడితే నీ వృద్ధాప్యంలో నీ భర్త చూస్తాడు, భర్త చచ్చిపోతే నీ పిల్లలు నీకు ఆధారంగా ఉంటారు. ఇప్పుడు ఏ ఆధారం లేకుండా నువ్వు వీళ్ళు ఈ పెద్దోళ్ళకి అత్త కనుమూసేస్తారు, అందములు చూడరు, నీ బతుకు అడుగులుగా ఎన్నులు అయిపోద్ది. తర్వాత నీ బతుకు ఏమైపోతుందో సార్ ఆలోచించండి. ఏమైపోతుందో ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పిల్లలు ఎక్కడే ఉండమని ఎందుకు కోరుకుంటాం చెప్పండి అమ్మ బాబోళ్ళు. మీకు ఏమైనా అర్థం ఉంది? ఇందులో కూడా వాళ్ళకు దురాశ ఉందండి, ఇందులో కూడా వాళ్ళకు ఒక స్వార్థం ఉందండి. ఏంటి ఆ స్వార్థం? ఈ పిల్ల ఇక్కడ ఉంటే ఏం చేస్తుంది? సంపాదించిన డబ్బు అంతా ఎవరికి ఇస్తుంది? ఈ సంపాదన కోసం ఆశపడి ఆ అమ్మ గొంతుకు ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా కుటుంబాలు నాశనం అవ్వడం కారణం ఈ అమ్మ బాబులు వచ్చిన గొడవలేనండి. అందులో బట్టి నా ప్రియమైన సహోదరులారా, మీకు ఏదైనా సమస్య వస్తే ఎవరు చెప్పుకోవాలండి? యేసుప్రభువుకి చెప్పండి, నాకు దేవుడు చెప్పండి. అన్నయ్య, ఏ అన్నయ్య, నేను ఈ సమస్యలో ఉన్నాను, నాకు ఏదో పరిష్కారం చూపించు. తండ్రి నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నేను ఈ కష్టాల్లో ఉన్నాను, నాకు సహాయం చేయి. ప్రార్థన చేయండి, అతను మారుతాడు. ఎలాంటోడైనా మారుతాడండి, యేసుప్రభువు మార్చేస్తాడండి, ఎలాంటోడైనా సరే. అర్థమైందండి? అందును బట్టి రెండో సమాచారం ఏంటంటే, మన అవసరాలు యేసుప్రభువు వారికి చెప్పుకోవాలి. లేక యేసుప్రభువు ద్వారా తండ్రి అయిన దేవుడికి మనము మన అవసరాలు చెప్పుకోవాలి. ఇక మూడో సంగతి చెప్పేసి ముగించేస్తాను. ఇంకొక మాట మీకు చెప్పాలా. ఓ రోజు ఒక వ్యాపారి ఫ్లైట్కి వెళ్ళడానికి చూస్తున్నాడు, కారు బుక్ చేశాడు, కారు వచ్చింది, కారులో కూర్చున్నాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత కారు ఏదో కంప్లైంట్ వచ్చింది. ఆ కారు మెకానిక్ ఏదో చేస్తున్నాడు కానీ కారు మాత్రం స్టార్ట్, తనకేం విమానానికి వెళ్ళడానికి ఏమో టైం అయిపోతుంది. అప్పుడు కారులో ఉన్న వ్యాపారి బయటకు వచ్చి ఏమి లేదు, ఆ పైన ఉన్నటువంటి ఆ డోర్ ఒకటి అది ఓపెన్ చేశాడు, ఆ ఇంజిన్ సైడ్కి వెళ్ళాడు, దానికి ఏదో ఒక వైర్ ఇలా సెట్ చేశాడు, ఒక్క క్షణం అంతే మూసేశాడు, స్టార్ట్ చేయమన్నాడు, స్టార్ట్ చేయగానే స్టార్ట్ అయిపోయింది. దాజ్జాగా వెళ్ళిపోయిన తర్వాత తన సమయం కూడా అయింది, దిగాడు. విమానాశ్రయం దిగిన తర్వాత ఈ కారు అతను ఏమంటాడండి, ఇప్పుడు నేను ఒక 30 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నానండి, ఏదైనా రిపేర్లు అయితే నేనే చేసుకుంటాను, నాకు మెకానిక్ కూడా వచ్చు, మెకానిజం తెలుసు నాకు, కానీ ఇప్పుడు మీరు ఒక క్షణంలో ఎలా చేసేయగలిగారు దీన్ని, ఏంటి ఆశ్చర్యం అని ఆ వ్యాపారస్తుని అడిగితే, ఆ వ్యాపారస్తుడు ఏమన్నాడంటే, ఈ కారు పేరు ఏంటి అని అడిగాడు. ఇది ఫోర్డ్ కార్ అని చెప్పాడు. ఫోర్డ్ కారా? ఆ ఫోర్డ్ ఎవరో తెలుసా అన్నాడు ఆయన. ఆ వ్యాపారి, అరే నాకు తెలియదు సార్ అన్నాడు. ఆ ఫోర్డ్ ఎవరో కాదయ్యా, నేనే, ఈ కారును తయారు చేసిందే నేనే, నా పేరు హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్ అని ఆయన నేనే ఈ కారును తయారు చేశాను, నాకు తెలీదా? ఏ ఏ సమస్య ఉంటుందో నాకు తెలీదా? తయారు చేసినాడు నేను. కాబట్టి నన్ను తయారు చేసింది, నిర్మించింది ఎవరంటే క్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ఆయన తెలియదండి, మన సమస్యలు ఆయన తెలియదండి. కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో, మరియమ్మ ఎవరికి చెప్పాలో సరైన రైట్ పర్సన్కి చెప్పిందండి, యేసు ప్రభువుకి చెప్పింది. ఈరోజు మన అవసరాలు ఎవరికి చెప్పుకోవాలా? కాబట్టి మూడో సంగతి ఏంటంటే, మొట్టమొదటి సంగతి ఏం చెప్పాను, యేసు ప్రభువు వారికి పెద్దపీట వేయండి, యేసు ప్రభువు వారిని ఆహ్వానించండి మీ కార్యక్రమాల్లో, ఏ కార్యక్రమం అయినా సరే. రెండోది ఏం చెప్పాను నేను, మీ అవసరాలు యేసు ప్రభువు వారికి చెప్పండి. మూడో సంగతి ఏంటంటే, ఆయన చెప్పినట్లు మనం ఏం చేయాలండి, చెయ్యాలా. ఏం చేయాలని ఏం చెప్పాడు అక్కడ విందు పరిసరాల్లో? ఏం చెప్పాడు? ఆ 6 ఆత్మలు నీళ్ళతో నింపమన్నాడు, అదే పని చెప్పాడు. అదే కదా వాళ్ళు చేశారంటే ఇక్కడ అర్థం ఏంటంటే, యేసు మాటలు వాళ్ళు నమ్మారు లేదా, అది ఇక్కడ చేయడం అంటే ఏమీ కాదంటే నమ్మాలండి. ఇందాక కూడా మీకు మాట చెప్పాను, లోకాసు వార్త 5వ అధ్యాయంలో ఆ రాత్రంతా చేపలు పట్టారు కానీ చేపలు పట్టలేకపోయారు. యేసు మాట చొప్పున ఆ పేతురు వల్ల వేయగానే, అతనితో ఉన్న వాళ్ళు వల్ల వేయగానే విస్తారంగా చేపలు పట్టారు. అంటే యేసు మాటను పేతురాళ్ళు ఆ జాలలో నమ్మారు లేదా? అది లోకాసు వార్త 5వ అధ్యాయంలో తర్వాత 7 వచనాలు మీరు చదువుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సమాచారం ఏంటంటే, మత్తయి సువార్త 21-22లో మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవన్నీ దొరికినవని మీరు నమ్మండి, అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి. దొరికినవని, నీకు ఉద్యోగం కావాలి కదా, ఉద్యోగం దేవుడు ఇచ్చాడని నమ్ము. నీకు భార్య కావాలి కదా, దేవుడు నీకు భార్య ఇచ్చాడని నమ్ము. నీకు ఇల్లు కావాలి కదా, దేవుడు నీకు ఇల్లు కట్టించి ఇచ్చాడని నమ్ము. ఇస్తాడు కాదు, ఏం నమ్మాలండి? ఇచ్చాడని నమ్ము. అదండి నమ్మకం అంటేనే. హన్న విషయంలో మీకు మాట చెప్తే మీకు గుర్తుంటుంది. హన్నమ్మ బిడ్డల కోసం ఏడ్చింది. ఒకసారి ఒక మాట చూపించేస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం తీశారండి.
8వ వచనం. ఆమె పెనిమిటిని ఎలకన, హన్నా నీవు ఎందుకు ఏడ్చున్నావు? నీవు భోజనం మానుంటే ఎలా? ఏడుస్తుంది, భోజనం మానేసింది. ఎవరో? అన్నమ్మ పిల్లలు లేరని. నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? సరే అమ్మ ఏడుస్తుంది, భోజనం మానేసింది. తర్వాత దేవుని మందిరానికి వెళ్ళింది. ఏలీతో తన బాధలతో చెప్పుకుంది దైవజనుడితోటి. ఏలి ఏదో మంచి వచనం చెప్పాడు, నీకు దేవుడు గర్భఫలం ఇస్తాడని చెప్పేశాడు. ఆ తర్వాత అమ్మ ఇంటికి వచ్చింది. చూడండి 18వ వచనం చదివేద్దామండి. 18వ వచనంలో ఉందండి. ఆమె అతనితో, నీ సేవకురాలు నేను నీ దృష్టికి కృపణందును గాక నేను. తరువాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖగా ఉండుట మానెను. దుఃఖముఖగా ఉండడం మానేను. ముఖంలో దుఃఖం లేదు, భోజనం చేస్తూ ఉంది. ఆ అమ్మ ఏమి నమ్మిందండి? దైవజనుడు ఏం చెప్పాడు? నీకు బిడ్డనిస్తాడులే అమ్మ ఇల్లు అన్నాడు. ఈ అమ్మ ఏం చేసింది? ఇప్పుడు దాకా భోజనం మానేసిన ఆవిడ ముఖం అంతా దుఃఖంతో ఉన్న ఆ అమ్మ దుఃఖం పోయిందంట, ఏడు పోయిందంట, నోట్లో నవ్వు వస్తుందట, భోజనం చేస్తుందంట. ఆ అమ్మ ఏమి నమ్మింది చెప్పండి? ఇప్పుడు ఇస్తాడని నమ్మిందా, ఇచ్చాడని నమ్మిందా? ఇస్తాడని కాదు, ఇచ్చాడని. అందుకే అక్కడ ఉందా మాట. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో అవన్నీ దొరికినవని మీరు నమ్మిన అవి మీకు అనుగ్రహించబడతాయి. అలాగే మార్క్స్ వార్త 9:23 మాట ఏంటంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మవారిని సమస్తమో. నీకు నమ్మడం సాధ్యమైతే నమ్మే ప్రతివానికి సాధ్యమేనండి. నువ్వు నమ్ముతున్నావా? నిజంగా దేవుడు నమ్ముతున్నావా? దేవుడు నమ్ముతున్నావా? ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అటు ఇటు కాకుండా ఉన్నామండి. నిజంగా దేవుడిని నమ్మేమనుకుంటున్నాం, కానీ మనము నిజంగా దేవుని పట్ల విశ్వాసం లేదండి. నిజంగా దేవుని పట్ల విశ్వాసం ఉంటే ఇటు తాయెత్తు కొట్టుకుంటాం, ఇటు ప్రార్థన చేయమంటాం. అటు పంతులేమో ముహూర్తం పెడతాడు, దైవజనుడు వచ్చేమో ఇదేంటండి నాకు అర్థం కాదు. అది విశ్వాసమేనా? నిజంగా దేవుని పట్ల విశ్వాసం ఇస్తే దేవుడు మన జీవితంలో అద్భుతకాల ఆశ్చర్యాలు జరుగుతాయండి. మార్తతో యేసుప్రభువు ఏం చెప్పారు? మార్తా, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. కాబట్టి ఈరోజు మనం విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, కానీ దేవుని పట్ల సరైన విశ్వాసం మనకి లేదండి. సగం విశ్వాసం తప్ప పూర్తిగా విశ్వాసం లేదండి. అందుని బట్టి ఇక్కడ సమాచారం ఏంటంటే, ఉదాహరణ చూడండి, విశ్వాసం అంటే కనబడిందని నమ్మాలండి. ఓ జాలరి లేకపోతే చేపలు పట్టడానికి వెళ్ళినోడు గాలం వేస్తున్నాడు. చేపలు కనబడుతున్నాయండి? చేపలు కనబడతాయా? కనబడని చేపలు ఏమున్నాయని నమ్ముతున్నాడు లోపల? నేను పట్టుకుంటాను, చేపలు ఉన్నాయి, నేను నాకు ఆ ముళ్ళుకు తగులుకుంటాయని చెప్పేసి ఆశపడుతున్నాడు లేదా? ఓ గర్భిస్తులు ఏమి నమ్ముతారు చెప్పండి? నెల నిండకొలితేని నా కడుపులో గడ్డ ఉందనా? గడ్డ ఉందనుకోదు, ఏముంది? బిడ్డ ఉంది. ఆడో మగో ఆ బిడ్డ నేను 9 నెలల తర్వాత చూస్తాననే గొప్ప నమ్మకం ఉందా చెప్పండి? బిడ్డ కనబడ్డాడు ఆమెకి? కనబడలేదు. కనబడిందని ఏమో నమ్ముతుందా లేదా? అందుని బట్టి మనం నమ్మాలండి. ఏమన్నా కూడా చెప్పండి, అనుమానం అనేది అనుమానమే పెనుభూతమే పెద్ద రోగం. దాని మించిన రోగం అంతా ఎంత కాదండి. కాబట్టి అనుమానంతో మనం దేవుని సముఖాన్ని రాకూడదండి. ఒకరోజు వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు సంఘం అంతా 3 రోజుల నుంచి. 3 రోజులు ప్రార్థన చేస్తుంటే 3వ రోజు ఆఖరిని ఆ బిడ్డ, చంటి బిడ్డ, ఒక గొడుగు పట్టుకొచ్చిందండి. వీళ్ళందరూ ఎగతాలు చేశారు, నువ్వు గొడుగు ఎందుకు పట్టుకొచ్చావు? వర్షాల కోసం ఏమి పెడుతున్నావు? 3 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు, నువ్వు గొడుగు అవసరమా? నీకు బుర్రగడ్డ పనిచేయలేదని చెప్పేసి ఏదో అన్నారండి. కాసేపు బాధపడింది. సరే ఆ అమ్మ పిల్లతో చెప్పింది ఒకటే, 3 రోజుల నుంచి మనం దేనికోసం వచ్చాము? ప్రార్థనలు, వర్షాల కోసమే కదా ప్రార్థన చేస్తున్నాం. అవును, ఈరోజు వర్షాన్ని దేవుడు ఇస్తే నేను ఎలా వెళ్ళాలి? మరి తడిసిపోతాను కదా, అందుకు తెచ్చుకున్నానండి. నిజంగానే ఆ పిల్ల చెప్పిన కాసేపటికి వర్షం భయంకరంగా వచ్చింది. ఆ పిల్ల క్షేమంగా ఇంటికి చేరుంది. కానీ వీళ్ళు మాత్రం ఇంటికి వెళ్ళడానికి ఈ నవ్విన వాళ్ళందరూ నోట్ల మీద చూసారు. ఆ చంటి పెట్టుకునే విశ్వాసం పెద్దవాళ్ళకు ఉందండి. అదండి విశ్వాసం అంటే. కాబట్టి మరి మనం దేవుణ్ణి నమ్మాలండి. ఓ చంటి బిడ్డని ఇలా పైకి ఎగరేస్తే ఏడుస్తుందా, నవ్వుతుందా? నవ్వుతుందండి. ఆ బిడ్డ ధైర్యం ఏంటి చెప్పండి? మా నాన్న ఎగరేసినా ఏం చేస్తారు మళ్ళీ నన్ను? అలాంటి విశ్వాసం మనకు ఉండాలండి. అలా నమ్మకం దేవుని పట్ల మనకు ఉండాలండి. ఒకరోజు ప్రపంచంలో నయాగరా జలపాతం ఉంది. ఈ చివరితో తాడేసి ఈ తాడు మీద నడుస్తారంటే ప్రజలు కొన్ని వేల మంది వచ్చారు అక్కడికి. నడిచేసాడు, అందరూ చేపలు కొట్టారు. ఈ తాడు మీద నేను ఒక చిన్న బండిని తోసుకుని వెళ్తే మీరు నమ్ముతారంటే నమ్ముతా ఉన్నారు. ఆ బండిని తోసుకుంటూ వెళ్తే వెళ్ళి వచ్చేసాడు. 3వసారి ఏమన్నాడంటే, మీలో ఒకరు నా భుజం మీద వేసుకొని నా వీపు మీద వేసుకొని తీసుకుని వెళ్తాను, నమ్ముతారా అంటే, నువ్వు చేస్తావు, మేము నమ్ముతాం అన్నారంటే చేపలు కొట్టారండి. అయితే నమ్మితే ఒకటి రండి అన్నాడు. అందరూ వెనకపోతే ఒక పిల్లోడు వచ్చాడు, నేను వస్తానండి అన్నాడు. వీపు మీద వేసుకున్నాడు. ఈ చివరిని తీసుకెళ్ళాడు. మళ్ళీ చివరికి ఎక్కడికి తీసుకొచ్చేసాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదో నీకు భయమే లేదా? ఎందుకు భయపడాలండి? ఆయన ఎవరో కాదని మా నాన్నేనండి. మా నాన్న అక్కడ అందరూ పడిపోతే ఏం చేస్తాడు? నన్ను దేవేస్తాడు. నిజమా కాదో చెప్పండి? పోతే వాళ్ళని వదిలేస్తారు ఎవరినను? ఏంటి మీరు ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారంటే నాకు అర్థం కదా. వదిలేస్తారండి?
అలాంటి నమ్మకం మనకు ఉండాలండి. అలాంటి నమ్మకం మనకు ఉండాలి. నిజంగా నమ్మకం ఉందా దేవుని మీద? నిజంగా దేవుని నమ్ముతున్నాం మనము? ఆయన మాట మీద నమ్మకం ఉందా? ఆవగించంత విశ్వాసం ఉంటే చాలండి. కొండతో చెప్తే కొండలు ఎక్కడ పడిపోతాడండి? సముద్రంలో పడిపోద్దంట. ఒక బిడ్డ రోజు ప్రార్థన చేసేది ఏంటంటే, నాయనా ఇదిగో మరి మా ఇంటికి ఎదుర్కొంటే ఈ కొండ ఉంది, నేను ఈ కొండ ఎక్కి దిగడం ఎక్కడం నాకు కష్టంగా ఉంది, స్కూల్కి వెళ్ళకపోతున్నాను, ఈ కొండ తీసి సముద్రంలో పడిసి అనేదట. ఆ పెద్దవాళ్ళందరూ నవ్వుకునేవారట. ఏంటి మా పిల్లకాయని పిచ్చి గడ్డ పట్టిందా, ఈ కొండ ఎలా సముద్రంలో పడిపోద్ది అంటే, ఒకరోజు ప్రభుత్వానికి అది రోడ్డు అవసరం వచ్చి అది రోడ్లోకి వచ్చేసిందని చెప్పేసి రోడ్డు తీయడం మొదలెట్ట కొండంతా ఏం చేశారండి? మరి కొండ వెళ్ళిపోవడం అంటే కొండ ఇలాగ లేసాల పడిపోద్ది అనుకుంటున్నారా? అర్థమైందే పాయింట్. దేవుని పట్ల విశ్వాసం ఉండాలండి. ఈరోజు విశ్వాసం లేదండి. ఓ ముసలావిడ, ఓ పెద్ద ఆవిడ బాగా భక్తిలో విశ్వాసం ఉంటాయమ్మ ఆ సంఘంలోనూ. అలాంటి ఆవిడ ఆ ఇంటి పక్కన ఏదో పెద్ద చెట్టు ఉండే, ఆ చెట్టు వల్ల చాలా ఇబ్బంది పడిపోతుందంట. ఆ రోజు ఆ రాత్రంతా ఉపవాసం ఉందంట. అప్పటికి 2 రోజుల నుంచి ఉపవాసం ఉందంట. అది 3వ రోజు. ఈ రాత్రి దేవుడు చెట్టు తీసేద్దని చెప్పేసి 1 గంట ప్రార్థన చేయడం, బయటకు వచ్చి చూడడం, చెట్టు పోలేదు. మళ్ళీ 1 గంట ప్రార్థన చేయడం, మళ్ళీ బయటకు వచ్చి చూడడం, చెట్టు అలాగే ఉంది. మళ్ళీ 1 గంట ప్రార్థన చేసి మళ్ళీ బయటికి రావడం, చెట్టు అలాగే ఉంది అని పొద్దున వచ్చి వీళ్ళందరితో అంటుందంట. నేను అనుకుంటానే ఉన్నాను చెట్టు పోదని. ఆహాహా, ఏం విశ్వాసం అండి! అలా అనుకుని నువ్వు ప్రార్థన చేస్తావా? ఇవాళ కాదు రేపు పోతుందండి, దానికి టైం ఉంటుంది, కంగారు పడిపోతే ఎలాగండి? అలాంటి నమ్మకం మన దేవుని పట్ల ఉండాలండి. ఎంతమందికి ఉంది దేవుని పట్ల నమ్మకం? అందరూ బట్టి నా ప్రియమైన సోదరులారా, నేను ముగించేశాను ఏమండి. కాబట్టి యేసు ప్రభువు మన జీవితంలో అద్భుతకాలు ఆశ్చర్యాలు జరిగించాలంటే ఏం చేయాలండి? యేసు ప్రభు వారిని మనం ఆహ్వానించాలి. ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి, ఆయన పెద్దపేట వేయాలి. ఆయన లేకుండా ఏ కార్యక్రమం చేయకూడదు. రెండోది ఏంటండి, మన అవసరాలు యేసు ప్రభు వారికి చెప్పుకోవచ్చు, యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి మనము చెప్పుకోవచ్చు. మూడోది ఏంటండి, మనం ఆయన చెప్పినట్టు చేయాలంటే అర్థం ఏంటి? ఆయన మాట మనము నమ్మాలి. వినడం కాదు, నమ్మాలి. నమ్మాలి 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 నమ్మాలి. అలా నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. కాబట్టి యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే నీళ్ళ వంటి రుచి లేనటువంటి మన పాప బ్రతుకుల్ని రుచికరమైనటువంటి మంచి ద్రాక్షలను మార్చేస్తాడు. క్రీస్తు అద్భుతంలో ఎంత గొప్ప అద్భుతం జరిగిందంటే, రంగు, రుచి, వాసన, చిక్కదనం ఆ నీళ్ళకి ఇచ్చేసాడు. కాబట్టి యేసు ప్రభు వారిని మనం మన ఇంట్లో చేర్చుకుందాం, ఆయన ప్రథమ స్థానం ఇద్దాం. రెండోది, మన అవసరాలు ఎవరు చెప్దామండి? యేసు ప్రభు చెప్దాము, ఆయన చెప్పినట్టు చేద్దాం. అంటే ఆయన పట్ల విశ్వాసము కలిగి ఉందాము. దేవుని యేసు ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉందాం, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉందాం. అలా కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో అద్భుతకాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. కాబట్టి యేసు ప్రభు పట్ల నమ్మకం కలిగి ఉండండి, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండండి. అర్థమవుతుందా అండి? అప్పుడు మన ప్రతి అవసరం కూడా యేసు ప్రభు ఏం చేస్తాడు? తీరుస్తాడు. లేదా దేవుడు మన ప్రతి అవసరం కూడా ఏం చేస్తాడు? తీరుస్తాడు. దేవుడు మీకు అందరికీ సహాయం చేయను కాదు.